సహన తన రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది. ఏం వేసుకోవాలా అని ఆలోచిస్తూ చుడిదార్ ఫిక్స్ అవుతుంది. అప్పుడే తన రూమ్ డోర్ తట్టి వాళ్ళ పెద్దమ్మ రూమ్లోకి వస్తుంది. సహనా, నువ్వు రెడీ అయితే వెళ్ళి తాన్యాకు కూడా హెల్ప్ చేయి అని చెప్తుంది. సహనా సరే అని చెప్పి తాన్యా గదికి వెళ్తుంది. గదిలో తాన్యా శారీ కట్టుకొని మేకప్ వేసుకుంటూ ఉంటుంది. ఏంటి తాన్యా శారీ కట్టుకున్నావు? ఇది జస్ట్ గృహప్రవేశంనే కదా అని అడుగుతుంది. తాన్యా, అవును, బట్ వాళ్ళు నన్ను మనల్ని స్పెషల్గా పిలిచారు కదా, సో అందుకే అని కవర్ చేస్తుంది. సహనా ఏదో ఒకటిలే అని అనుకొని తాన్యాకి హెల్ప్ చేస్తుంది. కొంచెం టైం తర్వాత సహనా వాళ్ళ పెదనాన్న వచ్చి, అందరూ రెడీ అయ్యారా, వెళ్దామా, మళ్ళీ మనం లేట్గా వెళ్తే బాగోదు అని చెప్తాడు. సహనా, తాన్యా వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి దేవాంశ్ వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్తారు. సహనా వాళ్ళ పేరెంట్స్ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. బిజినెస్లో బాగా లాస్ రావడంతో లోన్స్ వల్ల వాళ్ళు సహనాని వదిలేసి బలవంతంగా ఈ లోకం నుండి వెళ్ళిపోతారు. సహనా చాలా చిన్న వయసులోనే వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకుంటుంది. సహనా వాళ్ళ పెదనాన్న తనని చేరదీస్తారు. అప్పటి నుండి సహనా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళకి ఒకే ఒక్క కూతురు తాన్యా, సహనా కన్నా కొన్ని ఇయర్స్ పెద్దది. సహనా వాళ్ళ పెద్దమ్మకి సహనాని వాళ్ళ ఇంట్లో ఉండడానికి అడ్డు చెప్పకపోయినా తన భర్త సహనా వాళ్ళ పేరెంట్స్ లోన్స్ని కూడా తన మీదే వేసుకోవడం నచ్చదు. మొదట సహనాపై అయిష్టతగా ఉండి చిన్నప్పటి నుండి తన పేరెంట్స్ ఏం చేశారో చెప్తూ తనని బాధ పెట్టేది. తరువాత ఈ విషయం సహనా వాళ్ళ పెద్దనాన్నకి తెలిసి తన భార్యని కోప్పడి మళ్ళీ అలా అనకుండా చూసుకుంటాడు. కానీ సహనా వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు లోన్స్ వాళ్ళ ఇంటికి గొడవలకు రావడం, తర్వాత తన అమ్మ నాన్న తనని వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళ పెద్దమ్మ మాటల వల్ల సహనాకి ఒక తెలియని నిస్సహాయత వచ్చేస్తుంది. ఎప్పుడు పెద్దగా బయటకు వెళ్ళకపోవడం, జనాలతో కలవకపోవడం అలవాటవుతుంది. వాళ్ళ ఇంట్లో తాన్యాకి తనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల తనకి ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. తాన్యా చాలా అందంగా ఉండడంతో పాటు చాలా తెలివైనది. స్టడీస్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళ నాన్న కంపెనీలో సీఈఓగా జాయిన్ అయ్యి నాన్నతో పాటు కంపెనీ చూసుకుంటుంది. సహనా కూడా రీసెంట్గానే స్టడీస్ కంప్లీట్ చేసి వాళ్ళ పెదనాన్న కంపెనీలో చిన్న పొజిషన్లో జాయిన్ అవుతుంది. వీళ్ళ కంపెనీ రీసెంట్గానే సిటీలోనే ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అవుతుంది. దానికి కారణం తాన్యానే అని ఆ కంపెనీ తనతో పాటు చదువుకున్న తన ఫ్రెండ్ వాళ్ళది అని తాన్యా అందరికీ చెప్పుకుంటుంది. ఆ కంపెనీ దేవాంశ్ వాళ్ళది. దేవాంశ్ తాన్యా క్లాస్మేట్. ఎప్పటి నుండి వాళ్ళ పేరెంట్స్ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు దేవాంశ్ కంపెనీ బాధ్యతలు చేపడతాడు. దేవాంష్కి ఒక అక్క ఉంటుంది. తన పేరు మోక్ష. దేవాంష్కి ఫుల్ సపోర్ట్ అండ్ దేవాంశ్ సీక్రెట్స్ అన్నీ కూడా తనకి మాత్రమే తెలుసు. దేవాంశ్ వాళ్ళు రీసెంట్గా సిటీలో న్యూ హౌస్ తీసుకుంటారు. దాని ఈవెంట్కి చాలా కొంతమంది క్లోజ్ మెంబర్స్ని మాత్రమే ఇన్వైట్ చేస్తారు. వీళ్ళు తాన్యా వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేస్తారు. తాన్యా వాళ్ళ పేరెంట్స్ సహనా కార్లో దేవాంశ్ వాళ్ళ ఇంటికి వస్తారు. లోపలికి వెళ్తూ తాన్యా వాళ్ళ అమ్మ సహనాని ఆపి, సహనా, గిఫ్ట్స్ అన్నీ డ్రైవర్ సరిగ్గా తెస్తున్నది చూడు అని సహనాని కార్ దగ్గర ఆపేస్తుంది. వీళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న కొంతమంది గెస్ట్ని వీళ్ళని చూస్తారు. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ వీళ్ళ ఫొటోస్ తీస్తారు. తాన్యానే అట్రాక్షన్ అవ్వాలని వాళ్ళ అమ్మ సహనాని వెనక్కి రప్పిస్తుంది. కొంత సమయం తర్వాత సహనా కూడా వచ్చి వీళ్ళ దగ్గర నిలబడుతుంది. తర్వాత దేవాంశ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వీళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతారు. పార్టీ స్టార్ట్ అయ్యి అందరూ మాట్లాడుకుంటారు. సహనా అక్కడ చాలా బోరింగ్గా ఫీల్ అవుతుంది. అంతలో తనకి ఒక డాగ్ అరవడం వినిపించి సౌండ్ వస్తున్న వైపు వెళ్తుంది. చూస్తే అక్కడ ఒక డాగ్ చైర్లో ఇరుక్కొని ఉంటుంది. సహనా దాన్ని జాగ్రత్తగా విడిపించి ఎత్తుకొని దాన్ని ముద్దు చేస్తుంది. ఆ డాగ్ని చూస్తే సహనాకి ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. కానీ డాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయిలే అని పెద్దగా పట్టించుకోదు. అక్కడి నుండి చూస్తే పార్టీ జనాలు మొత్తం కనిపిస్తుంటారు. తన చూపు దేవాంష్పై పడుతుంది.
దేవాంష్ తాన్యతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. దేవాంష్ని చూసిన సహన ఒక్కసారి ఊపిరి తీసుకోవడం మానేస్తుంది. ఎప్పుడూ వెస్ట్రన్ వేర్లో ఉండే దేవాంష్ ఈరోజు ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఉంటాడు. అంతమందిలో కూడా అతని లుక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. సహనాకి తెలియకుండానే పెదవులపై నవ్వు వస్తుంది. సడన్గా దేవాంష్ సహనా వైపు చూస్తాడు. సహనా వెంటనే తేరుకుని చూపు తిప్పేస్తుంది. దేవాంష్ సహనా కాలేజ్ డేస్ నుంచి సీక్రెట్గా ఇష్టపడుతున్న వ్యక్తి. కానీ తనకి చెప్పేంత ధైర్యం సహనాకి లేదు. దానికి ఒక కారణం ఉంది. దేవాంష్ సహనా రెండు వేర్వేరు ధృవాలని సహన భావిస్తుంది. అలాగే దేవాంష్ లాంటి వాళ్ళు తనని చూడరు అని అనుకుంటుంది. సహన తన చేతిలో ఉన్న డాగ్ని కింద పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది. ఇంతలో దేవాంష్ అక్కడికి వస్తాడు. సహనాని చూసి హాయ్, ఏంటి అందరూ అక్కడే ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. సహనాకి చెమటలు పట్టేస్తాయి. అది నాకు డాగ్ బార్కింగ్ వినిపించింది, అందుకే వచ్చా అని తడబడుతూ చెప్తుంది. హో ఓకే, నీకు డాగ్స్ అంటే ఇష్టమా అని దేవాంష్ అడుగుతాడు. సహనా దానికి హా అవును, బట్ తాన్యాకి డాగ్స్ నచ్చవు, సో మా ఇంట్లో నాట్ అలౌడ్ అని చెప్తుంది. దానికి దేవాంష్ హో అని, అవును కాలేజ్ తర్వాత నువ్వెందుకు బయట పెద్దగా కనపడలేదు, తాన్యతో కలిసి పార్టీస్లో కూడా ఉండవు అని అడుగుతాడు. దానికి సహనా యాక్చువల్లీ నేను ఇంట్రోవర్ట్, సో నేను పెద్దగా జనాలతో ఉండను అని సమాధానమిస్తుంది. దానికి దేవాంష్ మీటు, నేను కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటా అని అంటాడు. సహనా తన కళ్ళు చిన్నవి చేసి బట్ మీరెప్పుడు అలా కనిపించరు అని అడుగుతుంది. దానికి దేవాంష్ నవ్వి అదంతా షో ఆఫ్, మీరైతే అమ్మాయిలు, మీరు బయటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, బట్ మా ఇంట్లో బిజినెస్ చూసుకోవాల్సింది నేనే కదా, సో నాకు తప్పదు అని పెదవి విరుస్తాడు. దానికి సహనా హో అని చిన్న స్మైల్ ఇస్తుంది. అలా వాళ్ళిద్దరూ కొంచెం సమయం మాట్లాడుకుంటారు. కొంతసేపటికి దేవాంష్ వాళ్ళ అక్క మోక్ష అక్కడికి వస్తుంది. ఏంటి ఇక్కడే ఉండిపోతారా, అందరూ మిమ్మల్ని బయట అడుగుతున్నారు రండి అని. మనం ఎలాగో త్వరలోనే కలుస్తాం కదా, అప్పుడు మాట్లాడుకుందాంలే అని చెప్తుంది. సహనా ఏంటి అన్నట్టు మోక్ష వైపు చేస్తుంది. ఈవినింగ్ కార్లో సహనా మనం తన ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ పార్ట్నర్స్ ఇంటికి కదా, వస్తూ ఉంటారు. మీటింగ్స్లో కానీ కలుస్తాం తన అంటున్నాం. మైండ్ అంతా అంతా కవర్ దేవాంష్ చేస్తుంది. తనతో మాట్లాడిన ఈవినింగ్ విషయాలపైనే కార్లో ఉంటుంది. సహనా సహనా తన ఎప్పుడు ఫ్యామిలీ ఎవరితో ఇంటికి ఇంత వస్తూ మాట్లాడి ఉంటారు. ఉండదు. కానీ అలాగే తన మైండ్ దేవాంష్ అంతా తనతో దేవాంష్ తనతో మాట్లాడతాడని మాట్లాడిన ఊహించి ఉండదు. విషయాలపైనే ఉంటుంది. అవన్నీ తలుచుకొని సహనా తన ఎప్పుడు పెదాలపై ఎవరితో నవ్వు ఇంత వస్తుంది. మాట్లాడి ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే నైట్ దేవాంష్ అందరూ కలిసి తనతో డిన్నర్ చేస్తూ మాట్లాడతాడని ఉంటారు. ఊహించి ఉండదు. అప్పుడు తాన్య వాళ్ళ అవన్నీ అమ్మ తలుచుకొని ఈవెంట్ తన బాగా పెదాలపై జరిగింది నవ్వు కదండి, వస్తుంది. దేవాంష్ ఇంటికి వాళ్ళ వెళ్ళిన పేరెంట్స్ తర్వాత మనల్ని బాగా నైట్ రిసీవ్ అందరూ కలిసి చేసుకున్నారు కదా, డిన్నర్ చేస్తూ ఉంటారు. నాకైతే ఈ సంబంధం ఇప్పుడు బాగా నచ్చింది, తాన్య వాళ్ళ అమ్మ త్వరలోనే ఈవెంట్ ఎంగేజ్మెంట్ బాగా జరిగింది పెట్టేసుకుందాం కదండి, అని దేవాంష్ వాళ్ళ వాళ్ళ హస్బెండ్తో పేరెంట్స్ మనల్ని చెప్తుంది. బాగా రిసీవ్ సహనా చేసుకున్నారు, ఏంటి పెద్దమ్మ నాకైతే ఈ ఎవరికి సంబంధం ఎంగేజ్మెంట్ బాగా అని నచ్చింది, అడుగుతుంది. త్వరలోనే దానికి ఆమె ఎంగేజ్మెంట్ అది పెట్టేసుకుందాం అని తాన్యని వాళ్ళ దేవాంష్కి హస్బెండ్తో అడుగుతున్నారు. చెప్తుంది. తాన్య సహనా దేవాంష్ వాళ్ళ ఏంటి పెద్దమ్మ పేరెంట్స్కి బాగా ఎవరికి నచ్చింది, ఎంగేజ్మెంట్ ఇద్దరు అని పర్ఫెక్ట్ అడుగుతుంది. మ్యాచ్ కదా అని దానికి ఆమె అడుగుతుంది. అది సహనా గుండె తాన్యాని దేవాంష్కి ఒక్కసారిగా అడుగుతున్నారు. ఆగినట్టు తాన్య అనిపిస్తుంది. దేవాంష్ వాళ్ళ పేరెంట్స్కి బాగా నచ్చిందంట, ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ కదా అని అడుగుతుంది. సహనా గుండె ఒక్కసారిగా ఆగినట్టు అవుతుంది. హా అని చెప్తుంది. ఇంతలో తాన్య నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా, వాళ్ళు మనతో కొలాబరేట్ అవ్వడానికి ఇదే కారణమేమో అని నవ్వుతూ దేవాంష్ కాలేజ్లో కూడా నా వెంటే తిరిగేవాడు అని చెప్పి సంబరపడుతుంది. సహనా ఇంక తినలేక నా భోజనం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళ పెదనాన్న ఆపడానికి చూస్తారు, కానీ వాళ్ళ పెద్దమ్మ అబ్బా సహనా టైర్డ్ అయి ఉంటుంది, రెస్ట్ తీసుకొనివ్వండి అని ఆపేస్తుంది. సహనా తన రూమ్కి వెళ్ళి బెడ్పై కూర్చొని ఏడుస్తుంది. పెద్దమ్మ చెప్పిందే నిజం కదా, తాన్య దేవాంష్ పర్ఫెక్ట్ మ్యాచ్, నేనెలా ఆశపడగలను అని కన్నీళ్లు తుడుచుకొని పడుకుండిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. సహనా ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. కానీ తను ఎంత మర్చిపోదామన్నా దేవాంష్ తాన్య ఎంగేజ్మెంట్ అనే టాపిక్నే తన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకరోజు ఆఫీస్లో వర్క్ చేసుకొని ఒక ఫైల్ కోసమని వాళ్ళ పెదనాన్న ఉండే ఫ్లోర్కి వెళ్తుంది. అక్కడ ఫైల్స్ చూస్తుండగా సడన్గా దేవాంష్ కనబడతాడు, వేరే ఆఫీస్ మెంబర్తో మాట్లాడుతూ. తను బ్లాక్అవుట్ వేసుకొని ఎప్పటిలాగే అందంగా కాన్ఫిడెంట్గా ఉంటాడు. తనని చూస్తూ సహనా అలానే నిల్చుండిపోతుంది.
అనుకోకుండా దేవాంశ్ సహనాని చూస్తాడు. సహన వెంటనే ఫైల్ తీసుకొని వెళ్ళిపోతుంది. దేవాంశ్ వెంటనే సహన దగ్గరికి వచ్చి, హాయ్ సహన, హౌ ఆర్ యూ అని అడుగుతాడు. సహన ఫైన్ అని చెప్తుంది. దేవాంశ్, నువ్వు వర్క్ చేసేది ఈ డిపార్ట్మెంటేనా అని అడుగుతాడు. దానికి సహన, లేదు, పెదనాన్న ఒక ఫైల్ చూడాలంటే వచ్చా అని చెప్తుంది. దేవాంశ్ దానికి హో అని తననే చూస్తాడు. అది గమనించిన సహన, సరే నేను ఇంక వెళ్తా అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవాంశ్ తన ముందు నిల్చొని, నాకెందుకని నీ క్యాబిన్ చూపించకూడదు, నాకు నీ ప్లేస్ చూడాలని ఉంది అని చెప్పి, మనం మాట్లాడుకొని చాలా రోజులు అయింది కదా, అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అని అడుగుతాడు. కాసేపు ఆలోచించి సహన తనని క్యాంటీన్కి తీసుకొని వెళ్తుంది. ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతారు. దేవాంశ్, ఎలా ఉంది వర్క్, ఆర్ యూ లైక్ ఇట్ అని అడుగుతాడు. సహన ఎస్ అని చెప్తుంది. దేవాంశ్ తనతో లాస్ట్ టైంలా మాట్లాడదామని ట్రై చేస్తాడు. కానీ సహన లైట్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. అది గమనించిన దేవాంశ్, సహన ఏమైంది అని అడుగుతాడు. సహన నథింగ్, ఐఎమ్ ఫైన్ అని చెప్తుంది. దేవాంశ్, లాస్ట్ టైంకి ఇప్పటికీ నీలో చేంజ్ వచ్చింది, డిడ్ సంథింగ్ హ్యాపెన్ అని అడుగుతాడు. సహన, నేను మీ ఎంగేజ్మెంట్ గురించి విన్నా అని చెప్తుంది. దేవాంశ్, హో, నీకు తెలిసిందా అని అంటే సహన, తాన్యకి మీకు ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది కదా, కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది. దేవాంశ్ చేతిలో కాఫీ టేబుల్పై పెట్టి, అదేదో మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు చెప్పకుండా తీసుకున్న డిసిషన్ యాక్చువల్లీ అని చెప్తుండగా వెనక నుండి దేవాంశ్ అని తాన్య వచ్చి, నా కోసమే వచ్చావా, సారీ మీటింగ్ అని బయటకు వెళ్ళా అని దేవాంశ్ హ్యాండ్స్ పట్టుకుంటుంది. తర్వాత సహన వైపు చూసి, కమ్ మనం నా క్యాంబిన్లో కూర్చొని మాట్లాడుకుందాం అని దేవాంశ్ని తీసుకువెళ్ళబోతుంది. కానీ దేవాంశ్ తన హ్యాండ్ విడిపించుకొని, నాకు వర్క్ ఉంది అని చెప్పి సహన వైపు తిరిగి, మనం మళ్ళీ మీట్ అవుదాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తాన్యకి చాలా కోపం వస్తుంది. కానీ ఆఫీస్లో తన గుడ్ నేమ్ పోగొట్టుకోకూడదని సహన వైపు ఒక కోపం లుక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత సహన వాళ్ళ పెదనాన్న తాన్యని, సహనాని, అలాగే తాన్య వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఈరోజు దేవాంశ్ మన ఆఫీస్కి వచ్చాడు, అలాగే వాళ్ళ నాన్నగారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. దేవాంశ్కి తాన్యతో ఎంగేజ్మెంట్ ఇష్టం లేదంట, ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ అని చెప్తాడు. వెంటనే తాన్య వాళ్ళ అమ్మ, వాట్, ఏం మాట్లాడుతున్నారండి, తాన్య ఇష్టం లేకపోవడం ఏంటి అని అడుగుతుంది. దానికి అతను, దేవాంశ్ మన సహనాన్ని ఇష్టపడుతున్నాడంట, వాళ్ళ అక్క మోక్ష సహన కూడా మన కూతురే అని అనుకుంది, సో వాళ్ళు మన కూతురు తాన్యని సహన అనుకున్నారు అంట, సో సారీ చెప్పారు అని చెప్తాడు. దానికి తాన్య ఏడుస్తూ కోపంతో సహనాని చూసి, నాన్న ఇదంతా సహనానే చేసింది, తనకి నేను దేవాంశ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దేవాంశ్ని దూరం చేసింది అని ఏడుస్తుంది. సహనాకి తాన్య అలా అనడంతో, లేదు పెదనాన్న, నేనేం చేయలేదు, అసలు దేవాంశ్తో మొన్న ఈవెంట్లో తప్ప నేనెప్పుడూ మాట్లాడలేదు అని కంగారుగా ఏడుస్తూ చెప్తుంది. వాళ్ళ పెదనాన్న సహన దగ్గరికి వెళ్ళి, అమ్మ సహన, నీ గురించి నాకు తెలియదా, నేను పెంచింది కూడా నేనే కదా, నేనెప్పుడూ చెప్పినట్టే నాకు ఇద్దరు కూతుర్లు, దేవాన్కి నువ్వంటే ఇష్టం, తను ఈ విషయం నీకు చెప్పి నేను కంగారు పెట్టాలని అనుకోలేదంట, నీకు టైం ఇచ్చి నెమ్మదిగా చెప్పాలనుకున్నాడు, బట్ వాళ్ళ పేరెంట్స్ కంగారు, వాళ్ళు కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగి ఇప్పుడు నీకు చెప్పాల్సి వచ్చింది అని చెప్తాడు. ఇంతలో అక్కడికి దేవాంశ్ వస్తాడు. తనని చూసి సహన వాళ్ళ పెదనాన్న, నేనే దేవాంశ్ని రమ్మన్నా, మీరిద్దరూ ఒకసారి మాట్లాడి నీ నిర్ణయం చెప్పమ్మా, నువ్వు ఏది చెప్తే అదే ఫైనల్ అని అంటాడు. దేవాంశ్ సహన గార్డెన్లోకి వేస్తారు. దేవాంశ్ సహనతో,
మీ పెదనాన్న నీకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అని అంటాడు. దానికి సహన, హా అవును, కానీ ఆయన నన్ను ఇంతలా నమ్ముతారని అనుకోలేదు అని చెప్తుంది. దేవాంశ్, నువ్వు మంచిదానివి సహన, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అది ఎప్పటి నుండి అంటే నీకు కూడా తెలియదు అప్పటి నుండి అని చెప్తూ ఉండగా తాన్య వాళ్ళ నాన్నకి తెలియకుండా అక్కడికి వస్తుంది. దేవాంశ్ వైపు చూసి, ఏంటి దేవాంశ్, నువ్వు సహనాన్ని ఇష్టపడడం ఏంటి? నీ టేస్ట్ మరి ఇలా ఉంటుందా? అయినా నాకన్నా తానేం ఎక్కువ అందంలో, చదువులో నాతో పోలికే లేదు అని, నిన్ను కావాలని నాకు దక్కకుండా చేస్తుంది అని అంటుంది. దానికి సహన మనస్సు చాలా బాధపడుతుంది. ఇంతలో దేవాంశ్, ఇంకా ఆపే తాన్య, ఏం మాట్లాడుతుందో తెలుస్తుందా నీకు? నేను నీకు దక్కడం ఏంటి? నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. సహనానే నాకు ఇంపార్టెంట్. అలాగే తను నిజంగా తెలుసుకున్న వాళ్ళకి తన విలువ తెలుస్తుంది. అందం, తెలివి ఉంటే సరిపోవు, మంచితనం కూడా ఉండాలి. దానిలో నువ్వు చెప్పినట్టే నీకు సహనాకి పోలికే లేదు అని చెప్పేసరికి తాన్య ముఖం మాడిపోతుంది. నిజంగా నీకు పిచ్చి పట్టింది దేవాంశ్, నువ్వు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతావు అని అంటుంది. ఇంతలో తాన్య వాళ్ళ నాన్న అక్కడికి వస్తారు. నేరుగా తాన్య దగ్గరికి వచ్చి, తాన్య, నేను చిన్నప్పటి నుండి నువ్వు సహన నాకు ఇద్దరు సమానమే అని చెప్పే కదా మిమ్మల్ని పెంచాను. నీకెందుకని తనపై చిన్నచూపు కలిగిందో నాకు అర్థం కావడం లేదు. మేబీ నా పెంపకంలోనే ఏదో తప్పు ఉందేమో అని చెప్పి, చూడమ్మ తాన్య, ప్రేమ అనేది కలగడానికి మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలని కాదు. మన బిహేవియర్ ఎదుట వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు మనల్ని ఇష్టపడతారు. మనం బలవంతంగా ఎవరిని మనల్ని ఇష్టపడేలా చేయలేము. లవ్ కాంట్ బి ఫోర్స్డ్. అలాగే మనం ఎదుటి వారి కన్నా బెటర్ అని భావించకూడదు. సహనా కూడా నా కూతురే. నేను అలా అనుకొని మీ ఇద్దరిని పెంచాను. తను సైలెంటే కావచ్చు, కానీ హార్డ్ వర్కర్. నిన్ను అమ్మని బాగా చూసుకుంటుంది కదా. ఏనాడు నాకు ఇది కావాలి అని డిమాండ్ చేయలేదు. నీకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుంది కదా. దానికి నువ్వు తనపై ప్రేమని చూపించాలి, కానీ తనని నీకన్నా తక్కువగా చూడకూడదు అని చెప్పేసరికి తాన్య తలదించుకొని సరే అన్నట్టు తల ఊపుతుంది. తర్వాత అతను ఏడుస్తున్న సహ వైపు చూసి, చూడు తల్లి, నేను దేవాంశ్ నీకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అని అనుకుంటున్నా. అది నీకు ఇష్టమైతేనే మనం ప్రొసీడ్ అవుతాం. ఏమంటావు అని అడుగుతాడు. సహన కళ్ళు తుడుచుకొని, నాకు ఇష్టమే పెదనాన్న అని జవాబిస్తుంది. కొన్ని రోజులకు సహన, దేవాంశ్ పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత ఒకరోజు సహన దేవాంశ్ని, మీరు నన్ను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా అంటున్నారు కదా, ఎప్పటి నుండి తెలుసుకోవాలని ఉంది, చెప్పరా అని అడుగుతుంది. దానికి దేవాంశ్, నువ్వు కాలేజ్ జాయిన్ అయిన కొత్తలో ఎవరితో మాట్లాడేదనేది కావు, గుర్తుందా? అప్పుడప్పుడు తాన్య కోసం మా క్లాస్కి వస్తూ ఉండేదానివి. నిన్ను చూసిన ఫస్ట్లోనే నీపై నాకేదో ఫీలింగ్ కలిగింది. తర్వాత నీ ఒబీడియంట్ బిహేవియర్ నాకు బాగా నచ్చింది. నీకు గుర్తుందా, ఒకరోజు నువ్వు ఒక పప్పీని యాక్సిడెంట్ నుంచి కాపాడావు. తర్వాత దాన్ని పెట్ కేర్ సెంటర్లో పెట్టావు. ఆ పప్పీనే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పెట్ అని చెప్తాడు. ఈ మాటలకి సహన గుండె ఒక్కసారి ఆనందంతో తేలిపోతుంది. సహన ఎప్పుడు అనుకొని ఉండదు తను అంతలా ప్రేమించే వ్యక్తి తనని కూడా ఇంతలా ప్రేమిస్తున్నాడని. సహన కూడా తన మనసులో ఉన్న ప్రేమని దేవాంశ్కి చెప్తుంది. పెళ్ళి అయిన తర్వాత సహన లైఫ్ మారిపోతుంది. తనని దేవాంశ్ వాళ్ళ ఫ్యామిలీ బాగా కేర్ చేస్తారు. సహన, దేవాంశ్ హ్యాపీగా జీవిస్తారు.